మన దేవభూమి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారికి నేను ఒక లేఖ రాసినాను. ఆ లెటర్లో ఏముందంటే, ఈ 19 ఏప్రిల్ నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. మన భారతదేశం నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా హిందువులు చార్ధామ్ పవిత్ర యాత్రకి ఇక్కడ వస్తారు. అదేవిధంగా దాదాపు చాలా వరకు ట్రావెల్ వాళ్ళతో మాట్లాడి ఒక ప్యాకేజ్తోని కూడా వస్తారు. కానీ ఈ ట్రావెల్ వాళ్ళకి అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక గైడ్లైన్స్ ఇష్యూ చేయాలి. డ్రైవర్ హిందూ ఉండాలి, క్లీనర్ హిందూ ఉండాలి. అదేవిధంగా చార్ధామ్ పవిత్రమైన యాత్ర చుట్టుపక్కల ఉన్న హోటల్స్ కానీ లాడ్జ్ కానీ నడిపేవాళ్ళు కూడా హిందూ ఉండాలి, దాంట్లో వర్క్ చేసేవాళ్ళు కూడా హిందూ ఉండాలి. అది కాకుండా పవిత్రమైన గుడి సౌరౌండింగ్గా పూలు అమ్మేవాళ్ళు కానీ ఈ ఏదైనా వెజిటేబుల్ కానీ ఇంకా ఏదైనా అమ్మేవాళ్ళు కానీ వాళ్ళు కూడా హిందూ ఉండాలి. అట్లాంటి కొద్ది ఆలోచన పెట్టుకుంటే చాలా బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ అయితే నేను రాసినాను. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, ఢిల్లీలో ఒక డాక్టర్ బాంబు పెట్టుకొని బ్లాస్ట్ చేసిండు, ఎంతోమంది అమాయకులు చనిపోయినారు. ఇవాళ ఐటీ సెక్టర్లో జిహాద్ అవుతుంది, ఎన్నో ప్లేసెస్లో వేరే వేరే యాంగిల్తోని జిహాద్ నడుస్తుంది. అంటే నా ఆలోచన ఏంటంటే, ఒకవేళ ఒక డ్రైవర్ ఒక జిహాదీ ఉంటే ఒక బస్సు నియముకొని ఆయన ఉత్తరాఖండ్ అంటే చాలా హైట్ ఉంటుంది, ఒకవేళ ఏదో ఒక దారి తప్పి అయిన కింద బస్ని తీసుకొని దుంకుతే జిహాద్ ఆ స్లోగన్ పెట్టుకొని ఎంతోమంది హిందూ అమాయకులు ఈ చార్ధామ్ యాత్రలో చనిపోవచ్చు. అందుకోసం జాగ్రత్తగా ముందే మనం ఇట్లాంటి ఆ యాంగిల్లో కూడా ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాసినాను. ముఖ్యమంత్రి గారు నా లెటర్ వాళ్ళకి దొరికిన తర్వాత ఈ యాంగిల్లో కూడా ఆలోచన చేసి హోటల్ కానీ లాడ్జ్ కానీ డ్రైవర్ కానీ క్లీనర్ కానీ ప్రతి ఒక్క ప్లేస్లో హిందువులే ఉండేలాగా చేస్తారని ఆ నమ్మకంతో ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ అయితే నేను రాస్తున్నాను.